ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి 13 నెలల కాలంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉండడం, అన్ని వర్గాల ప్రజల నుంచి చివరికి సొంత పార్టీల దగ్గర నుంచి. అండ్ మరొకవైపు జగన్మోహన్ రెడ్డి గారి జనంలో ఆయనకు విపరీతమైనటువంటి ఆ క్రేజ్ వస్తూ ఉండడం, జగన్ పరిపాలన మీద చంద్రబాబు గారి పరిపాలనతో కంపేర్ చేసుకొని ఫుల్ పాజిటివ్గా చర్చ జరుగుతూ ఉండడం. అండ్ టీడీపీకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తూ ఉండడం, వైసీపీ నుంచి బయటకు పోయిన వాళ్ళకు కూడా ఆ పార్టీలలో అవమానకర పరిస్థితుల్లో ఉండడం, కనీస గుర్తింపు లేకుండా ఉండడం, ఆ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉండడం, ఇలా రకరకాల కారణాలు వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన కీలక నేతలను మళ్ళీ వైసీపీ వైపు వచ్చేలా చేస్తూ ఉన్నాయి. చాలామంది నేతలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి మనం చూసాం. ఇదే కోవలోనే ఇప్పుడు మరో ప్రకాశం జిల్లాకు చెందినటువంటి కీలక నేత, చీరాలకు చెందినటువంటి ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు, 14లో ఇండిపెండెంట్గానే గెలిచి తర్వాత టీడీపీకి మద్దతు ఇచ్చారు. తర్వాత 19లో వైసీపీ నుంచి ఓడిపోయారు ఆయన పోటీ చేసి. ఆ తర్వాత తదనంతర కాలంలో చీరాల నుంచి గెలిచినటువంటి టీడీపీ కరణం బలరాం గారు తాను వైసీపీకి మద్దతుగా ఉండడం, ఆ సీటు మళ్ళీ ఆమంచి కృష్ణమోహన్కి 24లో ఇచ్చే పరిస్థితి లేకుండా పోవడం. సో ఆమంచి కృష్ణమోహన్కి పరచూరు బాధ్యతలు ఇచ్చిన ఆ తర్వాత కాలంలో ఆయన మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చీరాల నుంచి పోటీ చేశారు. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చీరాల్లో ఆయనకంటూ సొంతంగా కొంతవరకు పట్టుంది. ఇప్పుడు స్వతహాగా గెలిచే పట్టుందా లేదా నాకైతే పక్కన పెడితే ఒక అభ్యర్థిని ఓడించే పట్టు అయితే ఉంది అని అనిపిస్తూ ఉంది. మొన్న ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు 42,000 ఓట్లు దగ్గర ఆయనకు వచ్చాయి. అది కాంగ్రెస్ పార్టీని చూసి కాదు, తనకున్నటువంటి వ్యక్తిగత బలంతోనే ఆ ఓట్లు వచ్చాయని అందరికీ తెలుసు. ఈ క్రమంలో తను మళ్ళీ వైసీపీలోకి వస్తే ఆ ప్రభావం చీరాల అద్దంకి రాజకీయాల మీద కూడా ఖచ్చితంగా పడవచ్చు. అండ్ ఒకవేళ తనను వైసీపీలో కనుక జగన్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తీసుకుంటే చీరాల అద్దంకి ఇక్కడ వైసీపీ నాయకత్వాల్లో కూడా ఏమైనా మార్పులు జరిగినా కూడా ఆశ్చర్యం ఉండకపోవచ్చు. సరే, వైసీపీ ఎలా ఆలోచిస్తుంది, తనను వైసీపీలోకి తీసుకోవడనే ఇంట్రెస్ట్ చూపుతారా, లేకుంటే ఇప్పుడు యాక్చువల్గా ఆమంచి కృష్ణమోహన్ గారు జనసేనలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేశారట. ఫస్ట్ వాళ్ళ బ్రదర్ని కానీ పంపించి ఉన్నారు కదా. బట్ ఒకవేళ ఇప్పుడు జనసేనలకు వెళ్ళినా టీడీపీకి సిట్టింగ్ సీట్ ఉంది కాబట్టి అక్కడ అది జనసేనకి ఇస్తారు అనో, ఈయనను పోటీ చేయిస్తారనో, చాలా అంటే అటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉండొచ్చు. సరే, చాలా రాజకీయ లెక్కలు ఉంటాయి, ఈక్వేషన్స్ ఉంటాయి. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వైసీపీలోకి వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉండడం, ఆ టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా ఇంకో 4 ఏళ్ళ అధికారం ఉండగానే వైసీపీ వైపు వస్తూ ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చాలా తక్కువ కాలంలోనే పెరిగిన బలానికి సంకేతంగానే చూడాల్సి ఉంటుంది.